హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. నేనైతే వంకాయ టమాటా కర్రీ అయితే చేశానండి. వంకాయతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ముందు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు అయితే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. వంకాయల్ని కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి, లేకపోతే వంకాయలు చేదొస్తాయి. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆనియన్స్ని అయితే ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఈలోపు మిగిలిన వంకాయలను కూడా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి. నేను దీంట్లోకి అయితే ఒక 2 టమాటాలను కూడా కట్ చేశానండి. సో ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి ఆనియన్స్ని అడగట్టకుండా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఆనియన్స్ని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఆనియన్స్ని అయితే కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసుకొని దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా దీంట్లో వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం వేసిన తర్వాత మూత పెట్టేసుకొని టమాటాలను అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని టమాటాలంతా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి గరిటెతో. ఇలా బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే దీంట్లో వేసుకొని ఈ కర్రీ అంతా దీనికి పట్టే వరకు అయితే కలుపుకోవాలి. వంకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన వంకాయలను కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని వంకాయలను అయితే ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాసు వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కర్రీ అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కర్రీని దగ్గరికి అయ్యే వరకు అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కర్రీ అడగంటకుండా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కర్రీని దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా వంకాయ టమాటా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.